అన్నమయ్య జిల్లా రాజంపేట తెలుగుదేశం పార్టీ అసెంబ్లీ నియోజకవర్గ సమీక్ష సమావేశం బుధవారం ఆర్ఎన్బి బంగ్లాలో నిర్వహించారు. ఈ సమావేశానికి పరిశీలకులు ఉక్కు ప్రవీణ్ చిట్టిబాబు ఆధ్వర్యం వహించారు. ఇందులో మండల పట్టణ కమిటీలు, వాటి అనుబంధ సంస్థలు మరియు క్లస్టర్ కన్వీనర్లు, కో కన్వీనర్లను ఎన్నుకోవడానికే చర్చ జరిగింది. సుపరిపాలనలో తొలి అడుగు కుటుంబ సారథులపై ఈ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలకులు ఉక్కు ప్రవీణ్ మాట్లాడుతూ రాజంపేటలో గత ఎన్నికల్లో ఓడిపోయిన తెలుగుదేశం పార్టీని వచ్చే ఎన్నికల్లో గెలిపించుకుంటామన్నారు. అదేవిధంగా స్థానిక సంస్థల్లో ఎన్నికల్లో సమిష్టిగా పనిచేసి గెలుపొందుతామన్నారు. త్వరలోనే రాజంపేట అసెంబ్లీకి ఇన్ఛార్జ్ నియామకం ఉంటుందన్నారు. పెద్ద సంఖ్యలో టీడీపీ శ్రేణులు పాల్గొన్నారు. ఇక్కడ మీటింగ్ అవడం జరిగింది. దీనికి సంబంధించిన తెలుగుదేశం పార్టీ క్లస్టర్ ఇన్ఛార్జీలు, మండల ఇన్ఛార్జీలు, తర్వాత కొందరు స్టేట్ కమిటీలో ఉన్న వాళ్ళు అందరూ రావడం జరిగింది. అలాగే తొందరలో ఈ సుపరిపాలన అయిపోయిన తర్వాత కూడా రాజంపేటకు పర్మనెంట్గా ఒక ఇన్ఛార్జ్ను నియమించే ప్రక్రియ జరుగుతుంది. రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జెండా 2024లో ఓడిపోయిన ఇక్కడ ఈ స్థానాన్ని 2029లో తెలుగుదేశం పార్టీ జెండా ఎగిరేసేదానికోసం జరిగే ప్రక్రియలో భాగమైంది. గారు రాజంపేట నియోజకవర్గాన్ని తెలుగుదేశం పార్టీని ప్రతిష్టపరిచి రాబోయే 2029 ఎన్నికల్లో ఇక్కడ తెలుగుదేశం అభ్యర్థిని గెలిచేదానికోసం అని చెప్పేసి ఇప్పటి నుంచే వర్క్ స్టార్ట్ చేసినారు. మన చిట్టిబాబు గారు అన్న దీనికి అబ్జర్వర్గా ఆయన నియమించినారు. తర్వాత ఇక్కడ ముఖ్య ఉద్దేశం ఏంటంటే పార్టీకి సంబంధించిన సంస్థాగత ఎన్నికలు, అలాగే నెక్స్ట్ సంవత్సరం తొందరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలు కానీ, తర్వాత సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మున్సిపాలిటీ అన్ని ఎలక్షన్స్లో ఇక్కడ తెలుగుదేశం పార్టీ జెండా ఎగరేసేదాని కోసం ఇప్పటి నుంచే సన్నద్ధం చేస్తూ ఎవరెవరైతే పార్టీకి కష్టకాలంలో పనిచేసినారో, అలాగే కొత్తగా ఎలక్షన్స్ టైంలో ఎవరైనా పార్టీకి వచ్చిన వాళ్ళకి వీళ్ళకి బ్యాలెన్స్ చేస్తా, తర్వాత పార్టీ కోసము ఇప్పుడు సుపరిపాలన ప్రోగ్రాం ప్రజలకి తీసుకెళ్లే దానికోసము 1 to 1 అందరినీ 1 by 1 నియమించుకుంటా. అందరికీ నమస్కారం. పాత్రికేయ మిత్రులకి నమస్కారాలు. ఈరోజు అన్నమయ్య జిల్లా రాజంపేట నియోజకవర్గం విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో 6 మండలాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, అలాగే టౌన్ అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు, క్లస్టర్ ఇన్ఛార్జీలు, దాని తర్వాత స్టేట్ బాడీలో ఉన్నటువంటి మెంబర్సు, మన నియోజకవర్గ పరిశీలకులు ప్రవీణ్ గారు, అలాగే మండల ఎలక్షన్ పరిశీలకులు ఈ మీటింగ్లో పాల్గొనడం జరిగింది. ఈ మీటింగ్ యొక్క ముఖ్య ఉద్దేశం మన సంస్థాగత కమిటీలు వేసుకోవడంలో ఇక్కడ దాని గురించి ప్రోగ్రెస్ గురించి మాట్లాడడం జరిగింది. అన్ని కమిటీలు కూడా ఒక 2 రోజుల్లో కంప్లీట్ చేస్తాం. మండల కమిటీలు, గ్రామ కమిటీలు అయిపోయిన తర్వాత మండల కమిటీలని వేసుకోవాలని చెప్పేసి అందరూ కూడా ఏకగ్రీవంగా నిర్ణయించడం జరిగింది. ఇందులో భాగంగానే సుపరిపాలనలో తొలి అడుగు, ఇది ఒక ప్రతిష్టాత్మకంగా తెలుగుదేశం పార్టీ తీసుకున్నది. గత ప్రభుత్వం అరాచక ప్రభుత్వం నుంచి, రాక్షస ప్రభుత్వం నుంచి విముక్తై సంవత్సరం రోజుల తర్వాత సుపరిపాలనలో తొలి అడుగు వేయగలిగాం. ఇది చంద్రబాబు నాయుడు గారి 401. 4 అంటే 4వసారి ముఖ్యమంత్రి, 1 అంటే మొదటి సంవత్సరం. 4.401 దీని కార్యక్రమాన్ని ప్రజల్లో ప్రతి ఇంటికి తీసుకెళ్ళి మన సూపర్ 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనం అమలు చేసాం. అందులో భాగంగా మనం ఏమైతే బాబు షూరిటీ భవిష్యత్ గ్యారంటీలో మేమైతే ప్రతి ఇంటికి వెళ్ళి మేము అష్యూరెన్స్ ఇచ్చామో వాటన్నింటిని కూడా మేము ఈరోజు 80% పైన ఫుల్ఫిల్ చేసాం ఒక సంవత్సరంలోనే. అందులో భాగంగా దీపం 2 స్కీమ్ కావచ్చు, దాని తర్వాత మన తల్లికి వందనం కావచ్చు, దాని తర్వాత మన ఈ మెగా డిఎస్సి కావచ్చు, ఇలాంటివి చెప్పినవన్నీ కూడా మనం చేసుకొని ముందుకెళ్తున్నాం. అలాగే మన మహిళలకి జిల్లాలో ఫ్రీ బస్ సర్వీస్ కూడా ఆగస్టు 15 నుంచి మనం అమలు చేయబోతున్నాం. అలాగే రైతులకి అన్నదాత సుఖీభవ స్కీమ్ కింద సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ఇస్తుందో దానికి మ్యాచ్ చేసి దాన్ని కూడా ఫండ్స్ కూడా మనం
బడ్జెట్లో పెట్టాం. వాటిని కూడా చిత్తశుద్ధితో మేము కంప్లీట్ చేస్తున్నాం. ఇవన్నీ కూడా ఈరోజు చూస్తే 29 రాష్ట్రాల్లో ఈ భారతదేశంలో ఈరోజు మనం పెన్షన్స్ కావచ్చు 4,000 పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం ఈ భారతదేశంలో తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఇది జరుగుతున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన చెప్పాడో చిత్తశుద్ధితో 1 సంవత్సరంలోనే ఈ హామీలన్నీ కూడా నెరవేర్చారు. అందరూ కూడా మన ప్రజల్లోకి ఇవన్నీ తీసుకెళ్ళి వాళ్ళని ప్రభావితం చేసి వాళ్ళందరినీ కూడా తెలుగుదేశం పార్టీ వైపు ఈ పార్టీకి సహకరించాలని చెప్పేసి కోరుకునే ప్రోగ్రామే సుపరిపాలనలో తొలి అడుగు. ఇవన్నీ కూడా జయప్రదం చేయాలని చెప్పి